కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కోల్కతా ఘటనను తీవ్రంగా ఖండించారు. ఆగస్టు 9వ తారీఖు జరిగిన డాక్టర్ పైన అత్యాచారము చాలా బాధాకరము. మహిళలకి స్వతంత్రం వచ్చిందని ఆగస్టు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది అని గాంధీ గారు ఎంతో సంబరంగా మనం ఆగస్టులో పండుగ చేసుకుంటాం. అదే పండుగ చేసుకునే నెలలోనే నాకు ఈరోజు అంత భయంకరంగా చనిపోవడం అనేది చాలా బాధాకరము. ఆ విషయాన్ని నేను ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మహిళల తరఫున అన్నవాళ్ళందరి ఈరోజు ఆమెకి నివాళులు అర్పిస్తున్నాము. కలకత్తాలో ప్రజలకు వైద్య సేవలు అందించేటువంటి ప్రజలను కాపాడేటువంటి డాక్టర్లకే రక్షణకరమైనట్టుగా వృత్తిరీత్యా ప్రజల ప్రాణాలు కాపాడుతూ అలసిపోయి అర్ధరాత్రి రెస్ట్ తీసుకున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ పల్మనాలజిస్ట్ అయినటువంటి పీజీ 2వ సంవత్సరం చేస్తున్నటువంటి ఆ డాక్టర్ పైన కొంతమంది దుండగులు పాశవికంగా ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా విచక్షణ రహితంగా ఆమెను ఎక్కడ చెప్పుకోలేని విధంగా విపరీతమైన దెబ్బలు రక్తం గారినటువంటి స్థితిలో అసలు అర్ధనగ్నంగా పడి చాలా బాధేసినటువంటి సందర్భంలో ఆమెను హత్య చేయబడ్డది. ఈ చర్యను మేము బీఆర్ఎస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ పక్షాన ఖండిస్తా ఉన్నాం తీవ్రంగా. Yes!